భద్రాచల దివ్యక్షేత్రం భూలోక వైకుంఠంగా భాషిస్తున్నటువంటి పుణ్యక్షేత్రం కనుక ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి అని దీనికి మరొక పేరు. వైకుంఠ ఏకాదశి అని అంటే అర్థం ఏమిటి అంటే వైకుంఠము అనంటే అర్థం ఏమిటి మనం కనుక చూసుకున్నట్లయితే వికుంఠము వైకుంఠము అనంటే భగవంతునితోటి ఎడబాటు కలిగి ఉండుట, భగవంతునితో కలిసి ఉండుట అనేటువంటి అర్థాల్లో కుంఠము అనంటే భగవంతునితో ఎడబాటు అంటే భగవత్ సంబంధం లేకపోవడం, వైకుంఠము అనంటే భగవత్ సంబంధం కలిగి ఉండడం. వైకుంఠానికి ఈ లోకాలకి ఏమిటి తేడా అనంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కష్టము సుఖము రాత్రి పగలు లాంటివన్నీ ఉంటాయి. కానీ వైకుంఠంలో రాత్రి పగలు కష్ట సుఖాలు ఉండవు. ఎప్పుడూ పగలే ఉంటుంది, ఎప్పుడూ సుఖమే ఉంటుంది. కనుక అలాగే ఎల్లప్పుడూ సుఖం కలిగినటువంటి లోకంలో